నమస్కారం అండి, మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు కాలీఫ్లవర్ ఆనియన్ క్రిస్పీ ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా పొయ్యి పైన ఒక గిన్నెలో నీళ్ళు పోసి అందులో కట్ చేసి పెట్టిన కాలీఫ్లవర్ వేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసి అందులో అర స్పూన్ ఉప్పు వేసి ఒక 5-10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత నీళ్ళు వంపేసి ఒక జల్లెడలో వేసుకోవాలి. నీళ్ళు మొత్తం పోయిన తర్వాత ఒక బేసిన్లో వేసుకొని అందులో కట్ చేసి పెట్టిన ఒక ఆనియన్ వేసుకోవాలి. అలాగే 3-4 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. తగినంత ఉప్పు, అర స్పూన్ మిరియాల పొడి, అర స్పూన్ పసుపు, 1 స్పూను కారం పొడి వేసుకోవాలి. అర స్పూన్ అజినోమోటో, 2 స్పూన్ల మైదా పిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ధనియాల పొడి, పావు చెంచా గరం మసాలా వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లవర్కు మసాలా మొత్తం పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ అయిన తర్వాత 1 స్పూను బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. మిగతా పిండి కూడా అదే విధంగా నెమ్మదిగా కొద్దిగా వేసుకొని మంచిగా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో ఫుడ్ కలర్ వేయలేదు, ఇష్టం ఉంటే మీరు కలర్ వేసుకోవచ్చు. ఈ విధంగా వేడిగా తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి ఆనియన్ కాలీఫ్లవర్ క్రిస్పీ ఫ్రై రెడీ అయిందండి. ఈ డిష్ స్నాక్స్లోకి, అన్నంలోకి సైడ్ డిష్గా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.